ఒక మామూలు జాలరి, సందేహాలున్న మనిషి ఒక పునీతుడుగా ఎలా మారాడు? అసలు సాధ్యమేనా? ఈరోజు మనం అపోస్తలుడైన ఫిలిప్పు గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆయన ప్రయాణం చాలా అద్భుతమైనది. విశ్వాసం, ప్రశ్నలు, చివరికి ఊహించని మార్పు అన్నింటీ కలయిక అన్నమాట. అసలు ఈ ప్రశ్న కేవలం ఫిలిప్పు కథకు సంబంధించిందే కాదు. కాస్త ఆలోచిస్తే మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి కదా. ఒక మామూలు మనిషికి ఒక అసాధారణమైన పిలుపు వస్తే అప్పుడేమవుతుంది? మరి ఆయన ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిందేముంది? వచ్చి చూడుము, కేవలం 2 మాటలే. కాని ఈ మాటల్లోనే ఫిలిప్పు మొత్తం వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. ఆయన చూడండి, ఊరికే నమ్మేమని చెప్పట్లేదు, మీరే స్వయంగా వచ్చి చూడండి, అనుభవించండి అని ఆహ్వానిస్తున్నాడు. ఇదే ఆయన ప్రత్యేకత. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే బెత్సైదా అనే ఒక చిన్న పల్లెటూరులో. అదొక జాలర్ల గ్రామం అన్నమాట. అక్కడ వాతావరణం ఎలా ఉండేదంటే, ఒకవైపు సముద్రపు గాలి, చేపల వాసన, మరోవైపు మెస్సియా వస్తాడనే ప్రవచనాలు, ఆశలు. సరిగ్గా అలాంటి వాతావరణంలో పెరిగిన ఫిలిప్పు తన జీవితంలో కూడా ఏదో ఒక గొప్ప మార్పు రాబోతోందని ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఫిలిప్పు యూదుడే కాని అతని పేరు మాత్రం గ్రీకు పేరు. దీన్ని బట్టి ఆ కాలంలో గ్రీకు సంస్కృతి ప్రభావం ఎంత బలంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్పోస్ అంటే గుర్రాల స్నేహితుడు అని అర్థం. అలాంటి సమయంలో ఒకరోజు యేసు అనే వ్యక్తి ఫిలిప్పు వైపు చూసి కేవలం 2 మాటలన్నాడు, నన్ను వెంబడించు. అంతే. ఆ పిలుపులో ఎంత శక్తి ఉందో ఏమో. ఫిలిప్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన వలలు, తన పాత జీవితం అన్నీ అక్కడికక్కడే వద్దేసి ఆయన వెంటే నడిచాడు. అయితే ఫిలిప్పు క్యారెక్టర్లో మనకొక విచిత్రమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఏంటంటే, ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి. ప్రతీదీ తర్కంతో, లాజిక్తో ఆలోచిస్తాడు. కానీ ఆయన ఫాలో అవుతున్నదేమో తర్కానికి అందని అద్భుతాలు చేసే యేసును. సో ఈ లాజిక్కి, విశ్వాసానికి మధ్య జరిగిన సంఘర్షణే ఆయన ప్రయాణంలో ఒక కీలకమైన అంశం. చూడండి, ఫిలిప్లో ఈ అంతర్గత సంఘర్షణ ఎలా ఉండేదో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఒక పక్కేమో అద్భుతాలు, విశ్వాసం, మరోపక్కేమో లాజిక్, లెక్కలు. ఆయన మనసు ఈ రెండింటి మధ్య ఎలా నలిగిపోయిందో చెప్పడానికి మనకు బైబిల్లోనే 2 మంచి ఉదాహరణలు దొరుకుతాయి. మొదటిది 5,000 మందికి భోజనం పెట్టాల్సిన సమయం. యేసు సరదాగా ఫిలిప్పును అడిగితే మనోడు వెంటనే లెక్కలేయడం మొదలుపెట్టాడు. అయ్యో, అంత డబ్బు లేదే అని. అది అతని ప్రాక్టికల్ మైండ్ సెట్. ఇక రెండోసారైతే ఏకంగా ప్రభూ మాకు తండ్రిని చూపించు చాలు అని అడిగేశాడు. అయితే దీని మనం విశ్వాసం లేకపోవడంలా చూడకూడదు. బదులుగా ఆయన నిజాయితీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడనే కోణంలో చూడాలి. అప్పుడు యేసు ఇచ్చిన సమాధానం నిజంగా చాలా లోతైనది. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అన్నారు. అంటే దైవత్వాన్ని కళ్లతో కాదు, హృదయంతో చూడమని ఆయన ఫిలిపుకు ఒక సవాల్ విసిరారన్నమాట. నా మాటలు, నా పనులు అన్ని తండ్రినే చూపిస్తున్నాయి కదా అని ఆయన గుర్తుచేశారు. సరే, ఇక్కడే మనకొక చిన్న కన్ఫ్యూజన్ వస్తోంది. అదేంటంటే, బైబిల్లో మనకు 2 ఫిలిప్పులు కనిపిస్తారు. ఒకరు అపోస్తలుడైన ఫిలిప్పు, ఇంకొకరు సువార్తికుడైన ఫిలిప్పు. చాలామందికొచ్చే డౌట్, వీళ్ళిద్దరూ ఒకరేనా లేక వేర్వేరు వ్యక్తులా? ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడాలు చూడండి. అపోస్తలుడైన ఫిలిప్పు యేసు ఎంచుకున్న 12 మందిలో ఒకరు. సువార్తికుడైన ఫిలిప్పు ఇథియోపియన్ అధికారికి సువార్త చెప్పిన వ్యక్తి. వాళ్ల కుటుంబ వివరాల్లో కూడా తేడాలున్నాయి. కొన్ని సంప్రదాయాలు ఇద్దర్నీ కలిపేసినా ఇప్పుడు మనం మాత్రం అపోస్తలుడైన ఫిలిప్పు కథపైనే ఫోకస్ చేద్దాం. యేసు పునరుత్థానం తరువాత ఫిలిప్పు జీవితంలో ఒక పెద్ద మార్పొచ్చింది. ఒకప్పుడు ప్రశ్నలడిగే శిష్యుడు ఇప్పుడు సువార్తను ప్రపంచమంతటా వ్యాపింపజేసే ఒక మిషనరీగా మారిపోయాడు. తన సొంత ఊరుని వదిలి ఎంతో దూర ప్రాంతాలకు ఆయన ప్రయాణం మొదలైంది. ఆయన పరిచర్య ఎంత విస్తరించిందో చూడండి. దాదాపు 20 ఏళ్లు, అంటే 20 ఏళ్లు సిథియా ప్రాంతంలో సేవ చేశాడు. ఆ తర్వాత ఆసియా మైనర్లోని హియరాపోలి అనే నగరానికి వెళ్లాడు. చివరికి అక్కడే తన 87వ ఏట ఆయన అమరుడయ్యాడు. ఇప్పుడు మనం ఫిలిప్పు జీవితంలోనే అత్యంత నాటకీయమైన ఘట్టానికొచ్చాం. ఈ హిరాపోలి నగరంలో ఒక విచిత్రమైన ఆచారముండేది. అక్కడి ప్రజలు ఒక పెద్ద సర్పాన్ని దేవుడిలా పూజించేవాళ్లు. సో వాళ్ల నమ్మకానికి, ఫిలిప్పు చెప్పే సందేశానికి మధ్య ఒక పెద్ద యుద్ధమే మొదలైంది.
ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. ఫస్ట్ ఫిలిప్పు ఆ సర్పాన్ని ఎదుర్కొంటాడు. కాని ఆ సర్పం వెళ్ళిపోతూ తన విషంతో రాజు కొడుకుతో సహా చాలామందిని చంపేస్తోంది. వెంటనే ఫిలిప్పు ప్రార్థన చేసి ఆ రాజు కొడుకుని బ్రతికిస్తాడు. ఈ అద్భుతాన్ని చూసికూడా అక్కడి వాళ్లు కోపంతో ఫిలిప్పుకు మరణశిక్ష విధిస్తారు. ఆలోచించండి, 80 ఏళ్ల వయస్సులో ఆయన అమరవీరుడయ్యాడు. అంటే తన సుదీర్ఘ జీవితాన్ని మొత్తం సేవకే అంకితం చేశాడన్నమాట. ఇది ఆయన నిబద్ధతకు ఒక గొప్ప నిదర్శనం. అంతేకాదు, తన చివరి క్షణాల్లో కూడా తన గురువు చూపిన మార్గాన్నే అనుసరించాడు. తనను సిలువవేసి రాళ్లతో కొడుతున్న వాళ్లని క్షమించమని ప్రార్థిస్తూ ఆయన ప్రాణాలు విడిచాడు. సరే, ఫిలిప్పు భౌతికంగా మన మధ్య లేరు, కాని ఆయన కథ మాత్రం శతాబ్దాలుగా నిలిచే ఉంది. మరి ఆయన జీవితం మనకు వదిలివెళ్లిన వారసత్వమేంటి? ఆయన ప్రభావం ఈ రోజుకి ఎలా ఉంది? చూడండి, ఆయన సమాధి ఇప్పటికీ హీరపోలిలో ఉంది. తర్వాత ఆయన అవశేషాలను రోమ్కు తరలించారు. కాని ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆయన అసలైన వారసత్వం, ఆయన జీవితం మనకు ఇచ్చే సందేశంలో ఉంది. అదేంటంటే, విశ్వాసమంటే గుడ్డిగా నమ్మడం కాదు, ప్రశ్నలడగాలి, కాని సమాధానాల కోసం ధైర్యంగా వెతకాలి. చివరిగా ఒక్క మాట. పిలుపు అంటే మనం ఎక్కడ మొదలుపెట్టాం అనేది ముఖ్యం కాదు. ఆ పిలుపు కోసం మనం ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఒక మామూలు జాలరి నుంచి ఒక ప్రపంచ మిషనరీగా మారిన ఫిలిప్పు జీవితం ఈ మాటకు నిలువెత్తు సాక్ష్యం. ఫిలిప్పు ప్రయాణం కేవలం నన్ను వెంబడించు అనే 2 మాటలతో మొదలైంది. మరి మన జీవితంలో మనం ఏ పిలుపుకు సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే ఈ కథను ఇక్కడితో ముగిద్దాం.